హలో, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. దేవుడు ముయ్యబడిన ద్వారాలను మీ కొరకు తెరవబోతున్నాడు. మీరు ఎన్ని రోజులుగా ద్వారం ముయ్యబడి మంచి భవిష్యత్తు లేక లైఫ్లో సతమతమైపోతూ కలవరపడుతూ అనేక రకాల ఒత్తిడిని, బాధను, సమస్యలు ఎదుర్కొన్నారో మీకు దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీకా గ్రంథం నుండి 3 వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని దయచేసి నోట్ చేసుకోండి. మీ నోటితో ప్రతిరోజు చెప్పండి. ఖచ్చితంగా అద్భుతం మీరు పొందుకుంటారు. మొదటి వాగ్దానం మీకా గ్రంథం 7:19. ఆ 7:19లో మీ పాపాన్ని దేవుడికి క్షమిస్తానంటున్నాడు. రెండవ వాగ్దానం మీకా గ్రంథం 2:13 అడ్డును తొలగిస్తానంటున్నాడు. మూడవ వాగ్దానం మీకా గ్రంథం 7:15 మీకు అద్భుతం చేస్తానంటున్నాడు. సో ఈ 3 వాగ్దానాలు ఎత్తుపట్టి మీ పాపాన్ని క్షమించి మార్గంలో ఉన్న అడ్డును తొలగించి మీకు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఇది మీ ప్రవచనము, వాగ్దానమై ఉంది. కొన్ని రోజులుగా మనము క్రిస్మస్ యొక్క సందేశాలు వింటూ ఉన్నాం. మీరు ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా, ఎంతగా గొప్పగా మీరు భోజనాలు పెట్టి విందులు చేసి అనేక మంది పిలిపించుకొని యేసుప్రభు ప్రేమ గురించి ఏదో ఒక రూపంలో చాటాలని అనుకున్నా, మీ హృదయంలో ఒక బలమైన మార్పు వస్తేనే ఆ క్రిస్మస్ ట్రూ క్రిస్మస్గా ఉంటుంది. అది లేకుండా మీరు ఎంత ఆర్భాటం చేసినా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో నిన్న తండ్రి చిత్తం చేయడానికి కోసం ఈవెన్ పశువుల పాకను కూడా ప్రభు స్వీకరించడానికి వెనకంచి వేయలేదని చెప్పాను. ఈరోజు అక్కడ ఇంకొక మాట మీరు నేర్చుకోవాలి. అదేంటంటే యేసు పశువుల పాకలో పుట్టడం వలన గొర్రెల కాపురలో వచ్చి ఈజీగా ప్రభును కలుసుకోగలిగారు. తర్వాత ఇంకొక మాట కూడా, ఒకవేళ యేసు కనుక ఏ రోజు ఒక భవనంలో లేకపోతే ధనవంతులు స్ట్రిక్ట్గా ఉన్న ధనవంతుల ఇంట్లో పుట్టి ఉంటే కనుక ఖచ్చితంగా గొర్రెల కాపురులకు స్థానం ఉండకపోయేదేమో. ఇది ఒక ఆర్డినరీ ప్లేస్ కాబట్టి ఎవరైనా వచ్చి వెళ్ళే ప్లేస్ కాబట్టి యేసు అక్కడ పుట్టాడు. అక్కడ అందరూ, ముఖ్యంగా కాపరులు, గొర్రెల కాపరులు ప్రభువును కలుసుకోవడానికి అవకాశం వచ్చింది. మనం కొన్నిసార్లు దేవుని రాజ్య వ్యాప్తి కోసం, ప్రభు యొక్క మహిమ కోసం వసతులను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నాలాంటి సేవకులు అందరూ చాలా కష్టం నుండి నలకొట్టబడి వచ్చాము. నాకు ఆకలి ఏంటో తెలుసు, వస్త్రహీనత ఏంటో తెలుసు, 10 రూపాయల ఒక విలువ తెలుసు నాకు. ఎందుకంటే 10 రూపాయల కోసం నేను ఎంత శ్రమించానో, బాధపడ్డానో నా ప్రభుకు తెలుసు. నా లైఫ్లో మరి దెబ్బలేంటో తెలుసు. అనేక దినాలు ట్రైన్లో మరి బాత్రూమ్ దగ్గర కూర్చొని ప్రయాణం చేసిన దినాలు ఉన్నాయి. అండర్సర్లో ప్రయాణం చేసిన దినాలు ఉన్నాయి. సైకిల్లో 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన దినాలు ఉన్నాయి. ఆ జోడు తెగిపోతే దాంట్లో సేఫ్టీ పిన్ పెట్టి నడిచిన దినాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మన వసతి కాదు ప్రాముఖ్యం, దేవుని నామం మహిమపరచబడాలని కోరుకోవాలి. వసతులను వెతికి మనం వెళ్ళకూడదు, అది దేవుని చిత్తం కానే కాదు. వసతులు మనల్ని వెతికి వచ్చినప్పుడు అది దేవుని చిత్తం అవుతాయి. ఇది చాలా మందికి తెలియదు. నీకు నీవే వసతులు ఏర్పాటు చేసుకుంటా, నీ స్వార్థం కోసం నువ్వు బాగుండాల ఉద్దేశంతో వసతులు ఏర్పాటు చేసుకుంటా వెళ్తా ఉంటే నువ్వు దేవుడి ధనాన్ని, దేవుని యొక్క శక్తిని, బలాన్ని దుర్వినియోగపరుస్తున్నావు అని అర్థం. కానీ అదే నిన్ను వెతుక్కుంటా వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు దేవుని చిత్తంలో ఆ వసతి దేవుడే కల్పిస్తున్నాను అర్థం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం అంటే కట్టని ఇంట్లో ప్రవేశిస్తావన్నాడు, అక్కడ వసతి కల్పిస్తున్నాడు. నువ్వు నాటిని తోటల్లో నీకు ఇస్తానంటున్నాడు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఏమైనా విడిచిపెట్టడానికి, దేనైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ భూమిలో 1000 రెట్లు దీవించబడతాం. 18 లూకా సువార్త 18:13లో నా సువార్త నిమిత్తం తల్లిదండ్రులైన, అక్కాచెల్లైన, అన్నందములైన, ఆస్తిపస్తులైన విడిచిపెట్టువాడు ఎవడో వాడు ఇహమందు 100 రెట్లను, పరమందు నిత్య జీవాన్ని పొందకుండా మానడని ప్రభువారు తెలియపరచారు. కనుక మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడాలని,
దేవుని యొక్క కృప పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ రాజ్య వ్యాప్తి కోసం దేనైనా విడిచిపెట్టే మనస్సు మాకు దయచేయండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి బలపరిచి అద్భుతం జరిగించమని, తోడు ఉండమని, ఆశీర్వదించి అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.